నమస్కారం ఎంసీఎం న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పాలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 80,000 మంది స్వచ్ఛందంగా సంతకాలు చేసి పత్రాలు సమర్పించారు పేర్కొన్న వైసీపీ నాయకులు. వ్యాపారస్తుల సిండికేట్ ను అరికట్టాలి, అన్నం పెట్టే రైతు ప్రాణాలను కాపాడుకుందాం, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి డిమాండ్. తిరుపతి జిల్లాలో నడుపుకుంటున్న ప్రైవేట్ ట్యాక్సీలకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం పక్క జిల్లాలైన నెల్లూరు, చిత్తూరుకు వెళ్లవలసి రావడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన తిరుపతి మ్యాక్సీ క్యాబ్ వ్యాన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు. వార్తల్లోని వివరాలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా మద్దతుదారుల నుండి కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కు సమర్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పాలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 80,000 మంది స్వచ్ఛందంగా సంతకాలు చేసి పత్రాలు సమర్పించారని వైసీపీ నాయకులు తెలిపారు. పాలమనేరు వైసీపీ కార్యాలయం నుండి గుడియాత్తం రోడ్డు వరకు ప్రైవేటీకరణను నిరసిస్తూ సుమారు 500 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. సంతకాలు చేసిన కరపత్రాలను వాహనంలో తిరుపతికి తరలించారు. ఈ నెల 17న వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల కరపత్రాలను గవర్నర్ కు సమర్పించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, అన్ని మండలాల అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే దాదాపు ఈ నియోజకవర్గంలో 72,000 సంతకాలు సేకరణ చేశారు. ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పంచాయతీలో ఉన్నటువంటి కన్వీనర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కింది స్థాయిలో ప్రతి కుటుంబాన్ని కలిసి ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాలకి విద్య, వైద్యం అందాలి అనే ఆలోచనతో మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రైవేటీకరణ చేయాలని ఈనాటి ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం రాష్ట్రంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి వైద్యం అందకపోతే వాళ్ళు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది ప్రభుత్వమే నడపాలి. ప్రైవేటీ రంగంలోకి వెళ్తే సరైనటువంటి పద్ధతితో నడపలేరు, అందరికీ ఇబ్బందులు వస్తాయని చెప్పి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలోన ఈరోజు గొప్ప ఆలోచన ఇదిని ప్రతి ఒక్కరు కూడా, ఏదైతే మొన్నటి ఎలక్షన్లో తెలుగుదేశానికి ఓటేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మేము కూడా సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మాకు కూడా ఈ ఫారాలు ఇవ్వండి అని చెప్పి ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టినటువంటి ఘనత ఈ కార్యక్రమం రూపొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేస్తున్నా. కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్ గారికి ఈ నెల 17వ తారీఖు సమర్పించాలని సంకల్పం. అందులో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలమనేరు నియోజకవర్గంలో స్థానిక ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కన్వీనర్లు, మండల కన్వీనర్లు, గ్రామ కమిటీ కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా సేకరించి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాలమనేరు నియోజకవర్గం నుండి మనం ఏవైతే సేకరించామో ఆ పేపర్లన్నీ కూడా సెంట్రల్ ఆఫీసుకు చేరాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మన ప్రియతమ నేత
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, జిల్లాలో పెద్దలు రామచంద్రారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఆయా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో మనమందరము కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం వికసిత్ భారత్ 2047 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జయం స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగుదామని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు నగర మేయర్ అమోదలతో కలిసి వైద్య ఆరోగ్యం మరియు విద్యకు సంబంధించిన పథకాలు అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్లపై ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ఇదివరకే వివిధ జిల్లాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగిందని, చిత్తూరు జిల్లా రావటం ఇది రెండోసారిని ఈ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడం మన లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పంతో మన దేశ అభివృద్ధిని ముందుకు నడుపుతున్నారని, మన రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలో అగ్రగామి రాష్ట్రంగా అన్ని రంగాల్లో ముందుండే విధంగా తయారు చేసేందుకు విజన్ 2047 కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. విద్య, వైద్య, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో చిత్తూరు జిల్లా అగ్రగామిగా నిలవాలని, స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సంకల్పానికి అనుగుణంగా విద్య, వైద్య రంగంలో చిత్తూరు జిల్లా మంచి ఫలితాలు సాధించాలని, జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలు గురించి ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆయుష్మాన్ భారత్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవతో ఆరోగ్య చిత్తూరు జిల్లా ముందు వరుసలో ఉండేలా విధంగా అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో విజన్ 2047 స్వర్ణకుప్పం 2029 కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. సీజన్ వ్యాధుల పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాసులు, జిల్లా వైద్య శాఖ అధికారి సుధారాణి, డిప్యూటీ డిఎంహెచ్ఓ వెంకటేశ్వర ప్రసాద్, జెడ్పీసీఈఓ రవికుమార్ నాయుడు, డిఈఓ వరలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా మానవ వనరుల అభివృద్ధితో స్వర్ణాంధ్రకి బాటలు అనేటటువంటి ఒక స్ఫూర్తితోటి ఈ సమీక్ష జరిగింది. అలాగే తల్లికి వందనం, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాల ద్వారా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు డ్రాప్ అవుట్స్ గణనీయంగా తగ్గాయి అనేటటువంటి అంశాలు, గణాంకాలు అధికారులు తెలియజేయటం జరిగింది. పిఎం శ్రీ మనబడి మన భవిష్యత్తుతో పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పన ద్వారా నాణ్యమైనటువంటి విద్యను అందించేటటువంటి విధంగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. పీటీఎం ఒక 4-5 రోజుల క్రితము అయింది, పేరెంట్ టీచర్స్ మీట్. పీటీఎం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు తోటి సమావేశమై పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్యాబోధన, అలాగే పిల్లలకి నాణ్యమైన రుచితో శుచితో కూడినటువంటి మధ్యాహ్న భోజనాన్ని అందించడం, ఆ సదుపాయాలకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈరోజు కనపడతా ఉన్నాయి. విద్యార్థుల యొక్క ఒకవైపు చదువు కానీ, అలాగే మెగా డిఎస్సి ద్వారా అధ్యాపకులు ఇంతకుముందు ఉండేటువంటి కొరతను కూడా భారీగా గణనీయంగా తగ్గించడం జరిగింది. తద్వారా విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్య అందించేటటువంటి అవకాశం కలిగింది. జిల్లా భవిష్యత్తు అవసరాలకి అనుగుణంగా సురక్షిత త్రాగునీరు అందించేటటువంటి విధంగా గ్రామీణ ప్రాంతంలో జల్ జీవన్ మిషన్, పట్టణ ప్రాంతాల్లో అమృత్ 2, అమృత్ 1 2014-19 మధ్యలో ఏదైతే మనం తీసుకున్నామో దానికి సంబంధించిన అంశాల్లో పూర్తి చేయటం. గ్యాప్ ఒక 20-25 కోట్లు 30 కోట్ల మధ్య ఏదైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ని అమృత్ 2లో ఇప్పుడు వచ్చినటువంటి స్కీమ్ ద్వారా దాన్ని ఫిల్ చేసుకునేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. వ్యాపారస్తుల సిండికేట్ ను అరికట్టి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలను ప్రభుత్వం నిర్ణయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో తిరుపతి ఆర్జీఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అన్నం పెట్టే రైతులని ఆదుకోవటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందాయని, పేరుకు మాత్రం రైతు ప్రభుత్వం అంటూ రైతులు నడ్డివేర్చే చట్టాలను తీసుకొస్తున్నారని వాపోయారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వ వ్యవసాయ కేంద్రాల ద్వారా మద్దతు ధర కేటాయించి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం మాటలు చెబుతుంది తప్ప మార్కెట్ యాజమాన్యం, మిల్లర్స్ అందరూ సిండికేట్ గా తయారై రైతుల వద్ద నుండి తక్కువ ధరకు కొని వ్యాపారస్తుల వారి లాభాల కోసం వారు నిర్ణయించిన రేట్లు మాత్రమే మార్కెట్లో అమ్ముతున్నారని, దీనివలన రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ రాష్ట్రంలో వరి పండించే రైతుల వద్ద నుండి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తామని, అందుకోసం గోనె సంచులు కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పి వారు నిర్ణయించిన రేట్లు కొనకుండా
వరి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, మొక్కజొన్న రైతులు, అరటి రైతులు, ఉల్లి, టమోటా, పత్తి, మిరప తదితర పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక మార్కెట్లో అమ్ముడుపోక రోడ్లపై పోశారని, మీడియాలో రైతుల గురించి వస్తే నామమాత్రమే పరిష్కారం చేసి మళ్లీ రైతులను రోడ్ల పాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కె రాధాకృష్ణ, బి నదియా, వి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మోందా అదేవిధంగా మొన్న వచ్చినటువంటి దిత్వా తుఫాను వల్ల ఈ రాష్ట్రంలో రైతాంగం, అన్ని పంటలు పండించే రైతాంగం పూర్తిగా దెబ్బతినింది. ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనితో పాటు రాష్ట్రం మొత్తం మీద రైతాంగం పండించినటువంటి పంటలకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతాంగం అనేక పోరాటాలు చేసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి పట్టించుకోవడం లేదు. ఈరోజు వరి పంట ఈ తుఫాను వల్ల పూర్తిగా నీట మునిగింది, నష్టపోయినారు. వాటికి కనీసం నిల్వ చేసుకోవడానికి కావాల్సినటువంటి సంచులు కూడా సప్లై చేయలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తర్వాత మొక్కజొన్న, అదేవిధంగా ప్రత్తి, అదేవిధంగా అరటి రైతులు, ఏ రైతాంగానికి కూడా కట్టుబాటు ధర లేకుండా వీధుల్లో పోసేటువంటి పరిస్థితి పత్రికల్లో అనేక సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. మాటల వరకే పరిమితమైనారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవడంలే. దీనికి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఇంతవరకు ఏర్పాటు చేయడంలే. ముఖ్యమంత్రి చెప్తున్నాడు, డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు, సివిల్ సప్లైస్ మినిస్టర్ చెప్తున్నాడు, మేము రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం, వెంటనే డబ్బులు కూడా చెల్లించేస్తాం, మేమే కొంటామని చెప్తున్నారు. కానీ ఇంతటి వరకు ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి పాపాను పోల. అదే రైతాంగం అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంట పండించారు. కనీసం ఈ పెట్టుబడినన్న ప్రభుత్వం సహాయం చేయడమో లేదా బ్యాంకుల నుంచి ఇతరుల దగ్గర తీసుకున్నటువంటి రుణాలనన్నా రద్దు చేయమని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. తిరుపతి జిల్లాలో నడుపుకుంటున్న ప్రైవేట్ ట్యాక్సీలకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం పక్క జిల్లాలైన నెల్లూరు, చిత్తూరుకు వెళ్లవలసి రావటాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి శ్రీ శ్రీనివాస మ్యాక్సీ క్యాబ్ వ్యాన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టీఓ మురళీకృష్ణను కలిసి వినతి పత్రం అందజేశారు. తిరుపతి జిల్లాలో నడుపుకుంటున్న ప్రైవేట్ ట్యాక్సీలకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం పక్క జిల్లాలైన నెల్లూరు, చిత్తూరుకు వెళ్లవలసి రావటాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం తిరుపతి శ్రీ శ్రీనివాస మ్యాక్సీ క్యాబ్ వ్యాన్స్ అసోసియేషన్ నాయకులు కరకంబాడి రోడ్డులోని ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆర్టీఓ మురళీకృష్ణని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టాక్సీ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం పక్క జిల్లాలైన చిత్తూరు, నెల్లూరుకు వెళ్లేందుకు అధిక సమయం పట్టడంతో పాటు టోల్గేట్ ఫీజులు చెల్లించుకోలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాత వాహనాలకు సంబంధించి చలానాలు అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని అన్నారు. దీనిపై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఆర్టీఓ మురళీకృష్ణ మాట్లాడుతూ టాక్సీ వాహనాల సమస్యలు పరిష్కరించేందుకు తిరుపతి జిల్లా పరిపాలనాధికారి వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి 2026 మార్చి నెల చివరి వరకు వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్స్ తిరుపతి ఆర్టీఓ కార్యాలయం నుండి మాన్యువల్ గా ఇచ్చే విధంగా అనుమతి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని టాక్సీ వాహనాల యాజమానులు గుర్తించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత వారం రోజులుగా వాహనాల సామర్థ్య ధృవీకరణ పత్రాల అనుమతి పొందటానికి వీలు లేని పక్షంలో వీరందరూ కూడా ముఖ్యంగా ఎఫ్సీలు చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎఫ్సీలు అన్నీ కూడా ఆటోమేటెడ్ టెస్ట్ స్టేషన్లో మాత్రమే చేసుకోవాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది. దాని ప్రకారంగా మనకు మన తిరుపతి జిల్లాలో ఏటీఎస్ ఆటోమేటెడ్ టెస్ట్ స్టేషన్ లేకపోవటం వలన దగ్గరలో ఉన్న చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం, అట్లాగే నెల్లూరు జిల్లాలో ఉన్న ముత్తుకూరు దగ్గర ఉన్న ఏటీఎస్కు వెళ్ళవలసి ఉంది. దాంతో గత వారం రోజులుగా అనేక కార్మిక సంఘాలు, అలాగే లారీ ఓనర్స్ అసోసియేషను, మ్యాక్సీ క్యాబ్స్, ముఖ్యంగా ట్రావెలర్స్ మ్యాక్సీ క్యాబ్స్ అసోసియేషను, అట్లాగే ఆల్ ఆటో యూనియన్స్, వీళ్ళందరూ కూడా సిఐటియు వాళ్ళందరూ కూడా అప్రోచ్ కావడం జరిగింది. కలెక్టర్ గారు, హానరబుల్ జిల్లా గౌరవనీయ కలెక్టర్ గారికి కూడా, తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క రిప్రజెంటేషను. కలెక్టర్ గారు కూడా మమ్మల్ని పిలిచి మీరు వారి కోసం వెంటనే రిప్రజెంటేషన్ ఇమ్మీడియట్గా రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ వారికి వెంటనే అందచేయండి అని చెప్పడం జరిగింది. తద్వారా మేము ఆ యొక్క విషయాన్నంతా కూడా పైవారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
మార్త్ అంటే వాళ్ళ నోటిఫికేషన్ ప్రకారం ఏ వాహనమైనా సరే ఏటీఎస్లో మాత్రమే చేయాలి, మాన్యువల్గా చేయకూడదు అని చెప్పేసి ఇన్స్పెక్టర్ చేయాల్సిన అవసరం లేదు, అది ఏటీఎస్లోనే చేయాలని చెప్పారు. ఇక్కడ మనకు మన తిరుపతి జిల్లాలో రాచగన్నేరి అంటే శ్రీకాళహస్తి రూరల్ ఏరియాలో రాచగున్నేరి వద్ద ఈ యొక్క ఏటీఎస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టేషన్ పూర్తి స్థాయిలో నిర్దిష్ట సామర్థ్యాన్ని అట్లాగే సాంకేతికత పరిజ్ఞానంతో ఉండటానికి కొంత వ్యవధి పడుతుంది. అది జనవరి 31వ తారీఖు లోపల అయిపోవచ్చు. ఫిబ్రవరి మొదటి వారంలో ఆ ఏటీఎస్ స్టేషన్ ఓపెన్ అవుతుంది. అంతవరకు వీళ్ళు బయటకు వెళ్ళాలంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉందని తెలియజేయడంతో తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మన యొక్క రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి వారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేయడంతో మార్చి 31 వరకు ఇక్కడే అంటే ఏ స్టేషన్లో అయితే మీరు ఎఫ్సీ గతంలో చేసుకుంటున్నారో అక్కడే చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేశారు. అది ఈరోజే వచ్చింది. కాబట్టి వాహనదారులందరూ కూడా వాళ్ళ యొక్క ఎఫ్సీలను ఇక్కడే చేసుకోవచ్చు. మార్చి 31 వరకు అవకాశం ఉంది. ఈ లోపల మాత్రమే చేసుకోవాలి. తర్వాత కంపల్సరీగా ఏటీఎస్కి వెళ్ళాలి. తిరుపతికి సంబంధించి మ్యాక్సీ క్యాబ్లు అయితేమి, కార్లు అయితేమి, జీబులు అయితేమి మొత్తం ట్రాన్స్పోర్ట్ సెక్షన్ అన్నింటికి ఒక ఇబ్బందికరమైన వాతావరణం చేకూరింది. కారణం ఏమిరా అంటే ఇన్స్పెక్షన్లు ఏది ఎఫ్సీలు అంటూ చలాన్లు కూడా పాత బండ్లకు పెంచేసి చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా ఈ ఎఫ్సీలకి చలాన్లకి అంతా బయట బంగారుపాళ్యానికి పోయి అక్కడ పోయి మేము ఇన్స్పెక్షన్ చేసుకుని వచ్చే విధంగా పెట్టినారు. దాని గురించి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే టోల్గేట్లు ఫీజులు కట్టుకోవాలా, దాని తర్వాత ఇక్కడి నుంచే డీజిల్ ఖర్చులు ఇంకా వగేరాలు ఎక్కువ అవుతుంది. ఇదంతా కాకుండా ఇంత పెద్ద తిరుపతి పట్టణం వదిలేసి బయట పోయి చేసుకోవాల్సినంత కర్మ మాకు లేదు. కాబట్టి మేము ఇక్కడే ఇన్స్పెక్షన్లు కానీ ఎటువంటి కార్యక్రమాలైనా ఆర్టీఓ ఆఫీస్కి సంబంధించి మాకు ఇక్కడే జరగాలనేసి ఒక మెమరాండాన్ని ఆర్టీఓ గారికి, డిటీసీ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి అందరికీ మేము మెమరాండం ఇస్తున్నాము. దీన్ని వెంటనే ప్రభుత్వం గమనించి వెంటనే మాకు తగిన న్యాయం చేయాలనేసి మీడియా పరంగా నేను కోరుకుంటూ, దయచేసి ఎటువంటి ఇబ్బందులు ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కలగకుండా చూసుకోవాలని మళ్ళీ కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. ఈ నెల 19, 20, 21వ తేదీలలో విజయవాడ వేదికగా నిర్వహించే ఎక్స్పో పోస్టర్ను ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. బుధవారం తిరుపతిలో ఒక ప్రైవేట్ హోటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ గురవయ్య, టెక్నికల్ ఈఈ వాసవీలత, ఏపీ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షులు హేమకుమార్ మువ్వల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తు ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని సోలార్ ఎనర్జీ వినియోగం పెరగడం అత్యవసరమని, ముఖ్యంగా గృహస్థాయిలో సోలార్ కనెక్షన్లను ప్రోత్సహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యధిక సోలార్ వినియోగ రాష్ట్రంగా నిలపవచ్చని పేర్కొన్నారు. శుభ్రమైన శక్తి వినియోగం ద్వారా పర్యావరణ సంరక్షణతో పాటు విద్యుత్ బిల్లుల భారం కూడా తగ్గుతుందని తెలిపారు. రెన్నెక్స్ట్ ఎక్స్పోలో అత్యాధునిక సాంకేతికత, సోలార్ పరికరాలు, పునరుత్పాదక శక్తి పరిష్కారాలు, పరిశ్రమలకు సంబంధించిన నవీన ఆవిష్కరణలు ప్రదర్శించబడుతున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. రాష్ట్రంలోని పరిశ్రమలు, ఇంజనీరింగ్ విద్యార్థులు, గృహ వినియోగదారులు ఈ ఎక్స్పోను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ మెంబర్స్ బాబునాయుడు, మణికంఠన్, చంద్రశేఖర్, శైలజ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు హేమకుమార్. నేను ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ టెంపుల్ సిటీలో దేవుని సమక్షంలో ఆర్ఈ నెక్స్ట్ 2025కి కటన్ రైజర్ ఈవెంట్ అండ్ బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది. అసోసియేషన్ పరంగా మేము సోలార్ తాలూకా అందరికీ అవగాహన సదస్సులు కల్పించే ఉద్దేశంతో ఎవ్రీ ఏడాది కూడా మేము ఆర్ఈ నెక్స్ట్ అనే బ్రాండ్ నేమ్తో చేస్తున్నాం. ఆర్ఈ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ 2024 విశాఖపట్నం జరిగిందండి. ఈసారి ఆర్ఈ నెక్స్ట్ 2025 విజయవాడలో 19, 20, 21 తేదీలో జరుగుతుంది. మొత్తం దేశంలో ఉండే పలు కంపెనీలు, మేజర్ కంపెనీస్ అన్నీ కూడా 50+ కంపెనీస్ ఒకే చోట ఉంటాయి. సో జనాలు ఎవరైనా కూడా అది సద్వినియోగం చేసుకుంటూ సోలార్ పట్ల అవగాహన పెంచుకోవచ్చు. అదేవిధంగా ఇంటిగ్రేటర్స్ ఎవరున్నా కూడా వాళ్ళు పర్చేజ్ డెసిషన్స్ కోసం అని చెప్పి విజిట్ చేయొచ్చు. సో ప్రముఖ కంపెనీని ఒకే వేదిక మీద తేవడం మా ఉద్దేశం. అదేవిధంగా ఆ తాలూకా ఈవెంట్ సంబంధించి మేము ఇక్కడ బ్రోచర్ లాంచ్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 80,000 మంది స్వచ్ఛందంగా సంతకాలు చేసి పత్రాలు సమర్పించారు. పేర్కొన్న వైసీపీ నాయకులు. వ్యాపారస్తుల సిండికేట్ ను అరికట్టాలి, అన్నం పెట్టే రైతు ప్రాణాలను కాపాడుకుందాం.
రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి డిమాండ్. తిరుపతి జిల్లాలో నడుపుకుంటున్న ప్రైవేట్ ట్యాక్సీలకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం పక్క జిల్లాలైన నెల్లూరు, చిత్తూరుకు వెళ్లవలసి రావడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన తిరుపతి మ్యాక్సీ క్యాబ్ వ్యాన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.